నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. పోలీసులు పక్షపాత ధోరణి అవలంబిస్తూ తనతో పాటు తన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బాలినేని మీడియాతో మాట్లాడారు. ఇటీవల సమతానగర్లో జరిగిన గొడవను ఉద్దేశించి అదేవిధంగా రిమ్స్ వద్ద జరిగిన సంఘటనను కలిపి కేసులు నమోదు చేశారని తనపై కేసు నమోదు చేశారని బాలినేని అన్నారు. అక్కడ జరిగిన సంఘటనను పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తన అనుచరులతో ఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేసి రిమ్స్ వద్దకు చేరుకున్నారని, మా కార్యకర్తలను రక్షించుకునే దానికోసం మేము కూడా రిమ్స్ వద్దకు రావడం జరిగిందన్నారు. దామచర్ల జనార్దన్ మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. 20 రోజుల సమయం ఉంది, నన్ను నా కుమారుణ్ణి ఒంగోలులో లేకుండా చేస్తారని మాట్లాడుతుంటే పోలీసులు వీడియో క్యాసెట్ చూసి కూడా ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదన్నారు. త్వరలోనే అందరి విషయాలు వెల్లడిస్తానన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట గొరిపాటి శ్రీనివాసరావు, అక్కిరెడ్డి కార్పొరేటర్లు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను దించారు. ఏకుంజాన 4 గంటల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీద మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పారు. అటు పెట్టారు, ఇటు పెట్టారు అని చెప్పారు. ఇవాళ 4 గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళకి పోయి పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు పెట్టారు. ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది అని చెప్పి, సో వాళ్ళందరినీ కూడా పెట్టినారు కదా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను. నా పేరు మీద కూడా ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేయండి, మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు, మనం కూడా చేయమని చెప్పి నేను ఈరోజు స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు, దాన్ని కూడా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసు నేను మళ్ళీ ఆడ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి నేను ఒప్పుకోలేదు. నేను హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్పాను. ఒకటి 4 గంటలకి మా పార్టీ కార్యకర్తలు మీద చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళకి అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలే. కొలిడయ్యారా దేనికి? ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబం ఒకటి అడుగుతా ఉన్నా. నేను ఇంకా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటే. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ? సుజాత నగర్, మన సమతా నగర్లో అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగింది? అక్కడ మా కోడలు, మన కార్యకర్తలు అంతా మహిళలే ఎక్కువ ఉన్నారు. అక్కడ పోయి ప్రచారానికి నిమిత్తం పోతే గేట్లేసి తలిపేసి మా దగ్గరికి రావటం లేదు అన్నారు. సరే, వాళ్ళ ఇంటికి పోతే సరిపోతే పక్కింటికి కూడా పోకూడదని చెప్పి అడ్డం పడ్డారు. అప్పటికి మా కోడళ్ళు కిందకు వచ్చేసి పోతుంటే అక్కడ వాలంటీరు ఒక ఆమె రిజైన్ చేసినటువంటి వాలంటీరు, షీ ఈజ్ ఎ ప్రెగ్నెంట్ అమ్మాయిని పలు రకాలుగా దూషించి బయటికి నెట్టిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా కోడలికి చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ మా కోడలు పోయి, ఏమో మా వల్ల తప్పే అయితే సారీ అమ్మా అని మా పార్టీ వాళ్ళ తరఫున పోయి చెప్తే మా కోడల్ని విపరీతంగా దూషించి చెప్పుకోలేని పరిస్థితి. నాకు తర్వాత తెలిసింది, వీళ్ళందరూ మా కోడలు కూడా చెప్పలేదు నాకు ఏం జరిగిందనేది. వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తూ ఉంది. దానికి ఏం మాట్లాడతావు నిన్న జనార్దను? నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా పట్టింది, 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, అంత కర్మ నాకు పట్టింది, నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా?
అప్పటికి చెప్పుకోలేని చెప్పలేదు నేను నువ్వు చేసిన కార్యక్రమం ఏం ఆ మనిషి ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఉంది కదా వీడియో. ఏం మాట్లాడింది? ఇదే మాట మాట్లాడింది. వైఎస్ఆర్సీపీ నా కొడకలారా ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతలా మాట్లాడుతుంటే మా కోటలను మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయ మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్గానే అంతలా తిడుతుందంటే ఎవరు లేనప్పుడు మా కోడల్ని తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఆడవాళ్ళని పెట్టుకు రాజకీయం చేసావు. నేను ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడు ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట. ఈయనొక్కడే మగోడు, ఇళ్ళ పోయి కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాడు. మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కడి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు గురించి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. వాటిని ఒక 420 ముండా కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా. మా కోడల మీద మా కుటుంబం మీద చేసావు. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా ఒక హద్దు ఉండాలా? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈరోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా, విచారించలా. ఏం చేస్తున్నావు? నీచ రాజకీయాలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఎస్పీ గారిని అడుగుతున్నా నేను. చెప్పండి, ఎందుకు పిలవలేదు? ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు? నీచంగా అంతలా దుర్భాషలాడుతున్నా ఆమెని. వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే ఆ మాత్రం చర్యలు తీసుకోలేరా? మా వాళ్ళు ఎవరైనా కనపడితే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఈ కలెక్టర్ గారు కూడా ఏంది ఇది అంటే ఎలక్షన్ కమిషన్లో అధికార పార్టీ వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు చాలా అధికారులు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా బాగున్నారని చెప్పేదానిక ఇది చేస్తున్నారు. మేము ముగ్గురు ఆర్పీలు ఆమెతోటి తిరిగితే మేము ఫోటోలు పంపించి 10 రోజులు అయింది. ఇంతమందికి యాక్షన్ తీసుకోవాలి కలెక్టరు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అంటారని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా, ఎలక్షన్ కమిషన్ ఇది గమనించాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అధికారులు. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిపోయింది. ఒకవేళ నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు సాక్షులు చెప్తున్నా, సాయిబాబా సాక్షులు చెప్తున్నా, నేను అతని ప్లేస్లో ఉంటే మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పేవాడిని. అతని ప్లేస్లో ఉంటే నీ కూతుర్ని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? నా కూతురు అయితే నా కోడలు అయితే ఒకటి కదా నాకు. మా ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది నాకు? నీ కూతురు మాట్లాడితే ఊరుకుంటావా? దానికి మళ్ళా అంటే మా కుటుంబాన్ని రోడ్డు మీద చేసుకుంటావా? ఏం దుర్మార్గం ఇది? ఏం మాట్లాడతావు? నీచ మాట్లాడతావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎంతవరకు ఏం న్యాయం ఇది? ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నావు? అసలు గతంలో 6 సార్లు ఎలక్షన్ చేస్తాను. ఎవరితోటి నాకు అవతల నిలబడినవాడు ఎవడు కూడా మమ్మల్ని కామెంట్ చేసేవాడు కాదు. ఏదో ఎలక్షన్ చేసుకునేవాళ్ళు. ప్రతిసారి నీచంగా ఇచ్చేస్తావు, ప్రతిసారి రెచ్చగొడతావు, ఇచ్చేస్తావు. వాళ్ళు అంతలామన రెచ్చిపోయి అంతలా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. అది జరుగుతుంది చెప్పు, అది తెలుసుకోండి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకుంటున్నావు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు ఈ రకంగా పొద్దు గూగులు నీచంగా మీడియా ఉంది అని చెప్పి మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాను. ఈరోజు ఇప్పుడు
గంటలో మళ్ళీ పంపించేస్తామన్నారు. మరి 41 నోటీసులు ఇచ్చి పంపించేస్తామని చెప్పిన తర్వాత నేను బయటకు వచ్చాను. వాళ్ళు ధర్నా చేసిన దగ్గర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంత మటుకి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఇంత మటుకు ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు, ఏం జరుగుతుంది ఇక్కడ? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు 4 గంటలకు వస్తారా? తెలుగుదేశం పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు 7ంటికి పోతారా? అంటే మేము వచ్చి నేను వచ్చి స్టేషన్లో కూర్చోని చెప్పి అప్పుడు పంపిస్తారా? ఏం అన్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించాల్సి, ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి. భావితరాల భవితవ్యం దృష్టిలో పెట్టుకుని మద్యం, డబ్బు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా పాలకులను ఎన్నుకునే అవకాశం ఓటు ద్వారా కల్పించిందని కలెక్టర్ అన్నారు. కులమత లింగ భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఆలోచించాలన్నారు. ప్రతి ఓటరు ఓటును చైతన్యంగా చేయాలన్నారు. దేశం, రాష్ట్రం, గ్రామ వికాసానికి ప్రతి ఓటరు తన ఓటును సామాజిక బాధ్యతగా వేయాలన్నారు. మే 13న ఓటు వేసేందుకు ఓటర్లందరూ తరలివచ్చి ఓటు వేసి మీ సామాజిక బాధ్యతను నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ప్రియమైన ఓటరు మహాశయులకి నమస్కారం. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలే తమ నేతలని స్వయంగా ఎన్నుకున్న అమూల్యమైన అవకాశం ఓటు ద్వారా కల్పించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది కనుక బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఆలోచించి, అనగా మన గురించి మాత్రమే కాకుండా మన భావి తరాల వారి గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి డబ్బు, మద్యం మరియు ఏ ఇతర ప్రలోభాలకి లోను కాకుండా నిజాయితీగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఏర్పడుతుంది. ప్రతి ఓటరు ఎన్నికల గురించి పూర్తి సమాచారాన్ని మరియు అభ్యర్థుల పూర్తి వివరాలని తెలుసుకొని ఓటుని చైతన్యంగా వేయాలి. తద్వారా గ్రామ వికాసానికి, రాష్ట్ర వికాసానికి మరియు దేశ వికాసానికి మన అందరూ ఓటు ఉపయోగపడాలి. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మే 13, 2024న ఎన్నికలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఒక ఓటుతో లోక్సభ సభ్యుడిని, మరొక ఓటుతో శాసనసభ సభ్యుడిని ఎన్నుకొనే సదావకాశాన్ని వినియోగించుకోండి. ఓటు వేయడం మన సామాజిక బాధ్యత. రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కు. మన హక్కులను రక్షించుకోవాలంటే మన బాధ్యతని మనం నిర్వహించాలి. అందుకే కదలి రండి. మే 13వ తేదీ మీకు కేటాయించబడిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి మీ సామాజిక బాధ్యతని నిర్వహించండి. టంగుటూరు మండలం జములపాలెం గ్రామంలో పల్లెపల్లెకు సిద్ధం కార్యక్రమాన్ని కొండేపి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజల కోసం జగనన్న అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల వద్దకే పాలన అందించిన గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సురేష్ అన్నారు. ప్రతిపక్షాలు కావాలని కుట్ర పన్ని వాలంటీర్లను పక్కన పెట్టడంతో గత నెల పెన్షన్లు సచివాలయం వద్ద అందించలేకపోయామని తెలిపారు. తమ ప్రభుత్వం రావడంతో మళ్లీ ఇళ్ల వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సూదనగుంట శ్రీహరిరావు, వైసీపీ నాయకులు సూదనగుంట నారాయణ, రావూరి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ పటాపంచుల కోటేశ్వరమ్మ, జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Thank you.
ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి పరిపాలన కూడా మీ అందరికీ తెలుసు. జనరంజకమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి విషయం, సంతృప్తికరమైనటువంటి పరిపాలన అందించారు. అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ఒక వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చి, ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, జవాబుదారీతనంతో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి చిట్ట చివరి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాల రథ సారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా మనందరం చూసాం. ఈరోజు ప్రజానాయకుల పేర్లు గుర్తుంచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఏ ఒక్క ఆడపడుచుని అడిగినా, ఏ ఒక్క కుటుంబాన్ని అడిగినా కూడా ఈ వాలంటీర్ పేరేనంటే తక్కువలో చెప్పగలిగే ఒక వ్యక్తి ఎవరైనంటే ఆ వాలంటీర్ అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి వాలంటీరీ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు విషం చిమ్మి అనేక ఆరోపణలు చేసి సంచులు మోయడానికే వీరి పనికి వస్తారు. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తడతారు. అనేక మంది మహిళలు అదృష్టమైపోయినారంటే కారణం వాలంటీర్లు అని చెప్పి వాలంటీర్ల మీద విషం కక్కుతూ కడుపు పంటతోటి ఎలాగైనా ఈ వాలంటీరీ వ్యవస్థను రూపుమాపాలని కంకణం పట్టుకుని ఓటమి భయంతోనే దామచర్ల జనార్దన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని మేయర్ గంగాడ సుజాత విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు కమ్మపాలెం వద్ద చేసిన అరాచకం మరొకముందే మరలా అరాచకం సృష్టించడం బాధాకరమన్నారు. గెలుపు కష్టమని భావించి చివరకు మహిళలు క్యాంపెయిన్ చేస్తుంటే వారిపైకి దాడికి ఉసిగొల్పడం కూడా రాజకీయమేనా అంటూ విమర్శించాడు. చప్పిడి ప్రభావతి జన్మభూమి కమిటీ సభ్యురాలు అని తెలిసిందని, అందువల్లే ఆమెతో పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేయించారన్నారు. సమావేశంలో మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతా లలితా నాంచారమ్మ, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, బేతంశెట్టి శైలజ, కొప్పెర్ల కమల, వైసీపీ జోన్ జిల్లా నగర అధ్యక్షులు బడుగు ఇందిర, తమ్మినేని మాధవి, చింతగుంట్ల సువర్ణ, గోనుగుంట రజని, కేవి శేషమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ప్రజానీకానికి ఔరా అని ముక్కును వేలేసుకునే విధంగా అసలు ఏమిటి ఎంత విషం చిమ్ముతున్నారు మరి యొక్క ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు, ఇలా ఎందుకు జరుగుతుంది? గతంలో మరి 5 సంవత్సరాలు వెనకపోయినట్లయితే కమ్మపాలెం సంఘటన ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ని ఓపెనింగ్ కోసం అని వెళ్ళడానికి అడ్డుకొని తర్వాత మరి ఎంతమంది మీద లాఠీ చార్జ్ చేపించి ఎంతమందిని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంతమందిని హింసించారు, మేము ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ మరి ఎన్ని కేసులు పెట్టారు అనే విషయాన్ని ప్రజలందరికీ మర్చిపోకముందే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే చాలు మరి టీడీపీ వాళ్ళు ఏదో ఒక రకంగా ఇలాంటి పనులు చేస్తూ మరి ప్రజల్ని భయభ్రాంతులను చేసే విధంగా ఈ యొక్క సంఘటనలు చేయడం అనేది మళ్ళీ వాళ్ళ గ్రాఫులు పడిపోవడానికా లేకపోతే ఓడిపోతున్నాం కాబట్టి ఏదో ఒక రకంగా మరి మనం ఇలాంటివి చేసినట్లయితే మరి వాళ్ళు గ్రాఫ్ పెంచుకుంటారని ఒకళ్ళు ఊహించుకున్నారా? లేదంటే ఇక ఓడిపోతున్నాం కాబట్టి ప్రజల్లో ఏదో 4 రోజులు నానితే బాగుంటుందని అనుకున్నారు, తెలియదు. కానీ మరి కావ్య అనే పేరు ఈ రోజున అందరిలోనూ కూడా ఒక మంచి అమ్మాయిగా, అలాగనే మంచి స్టార్ క్యాంపైనర్గా మరి అందరు ప్రజల్లో దూసుకుపోతూ ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి ఇంటిని కూడా తన చిరునవ్వుతో మరి పలకరిస్తూ ఓటు అడుగుతున్న క్రమంలో మరి నిన్న మనకు తెలుసు 37 డివిజన్కి వెళ్ళడం, మరి రోజు వెళ్ళే విధంగానే మరి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి మరి నాయకులు, ముఖ్యంగా చప్పిడి ప్రభావతి అనే అమ్మాయి అసలు తను ఉండేది ఒక అపార్ట్మెంట్లో మరి 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉంటాయి. ప్రతి ఫ్లోర్లో 2 ఉండొచ్చు. మరి ఎన్ని ఫ్లోర్కి 4 అయితే 4 ఇళ్ళు ఉంటాయి. మరి 4 ఫ్లోర్లు మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకే తెలియాలి. కానీ తను మాత్రం గేట్ దగ్గర అంటే వాంటెడ్గా గేట్ దగ్గరే ఉంటూ గేటు మూసి
అలాగనే మరి చైన్ వేసి దానికి లాక్ వేసి అక్కడే కుర్చీ వేసుకొని ఆ కుర్చీ కింద కారపో డబ్బా పెట్టుకొని మరి వీళ్ళు వస్తున్నారని తెలియకపోతే వాంటెడ్గా గొడవ పెట్టాలని అనుకోకపోతే మరి ఎందుకు ఆ రకమైన ప్రక్రియ చేయాలి? అపార్ట్మెంట్ ఆమెదైతే కాదు కదా. ఒకవేళ తనకి గనక వీళ్ళు రావడం ఇష్టం లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి, మా దగ్గర రావద్దని చెప్తే అయిపోతుంది. అలా కాకుండా అసలు టోటల్గా గేటే వేయడంలో ఆంతర్యం ఏమిటి? తను పోనీ సొంత ఇల్లా, తను కూడా 2 నెలల ముందే ఆ ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ బాధ్యత గల పోలీసు, మరి మరి ఇంట్లో ఉంటూ వచ్చిపోయే వాళ్ళు రానివ్వకుండా మరి గేటు కాపలా పెట్టారా? అసలు ఇంటింటికి వెళ్ళేటప్పుడు మీ పార్టీ వాళ్ళు అంతమంది అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు, వీళ్ళ తరపు 10 మందో 20 మందో ఉన్నారు. మరి ఇంత ఒక 10 మినిట్స్లో కానివ్వండి, ఒక 5 మినిట్స్లో ఎంతమంది ఒకేసారి గుమ్ముగూడి మరి మూకుమ్మడిగా దాడి చేయడానికి గల కారణం ఏంటి? మీరు నిజంగా వాంటెడ్గా చేయలేదనడానికి నిదర్శనం. ఈరోజు మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు, మీ పాత్ర మీరే పోషించుకుంటున్నారు. ఒకటే చిన్న విషయం అండి, మీరు ఓడిపోతున్నారు అనడానికి, మేము గెలుస్తున్నాం అనడానికి. మీరు ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన గ్రామ వాళ్ళనేమంటారు అంతకుముందు జన్మభూమి కమిటీలని నేను మళ్ళీ పునరావృతం చేయగలను అని మీరు కానీ మీ పార్టీ కానీ మీరు చెప్పగలరా? అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చేస్తాము అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. దాన్ని మీరు ప్రవేశపెట్టిన కమిటీలని కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి మీకు లేదు. వాలంటీర్ వ్యవస్థని తీసేస్తాము అని చెప్పే శక్తి మీకు లేదు. మరి ఇక్కడే అర్థం అవ్వట్లేదా మీరు ఏమాత్రం నెగ్గగలుగుతున్నారో నెగ్గట్లేదో? కాబట్టి మిమ్మల్ని ఓడించేది ఎవరో కాదండి, వాలంటీర్లు, మహిళా శక్తి. మరి సాంప్రదాయాలు, భారతీయ స్త్రీని చూసి ఎంతో ఔన్నత్యంతో చేతులెత్తి దండం పెడుతున్నటువంటి ఈ మహిళల్ని ఈరోజు మీ కులహంకారంతో మహిళల చేత మహిళలే మహిళలకు శత్రువులు అన్న నానుడిది మీరు మీ కులహంకారంతో నిజం చేశారు. ఎవరైనా సరే, అది రాజ్యాంగం, చట్టం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంది. అటువంటి నార్మల్గా సాగిపోతున్న ఈ క్యాంపెయినింగ్ని మీరు తట్టుకోలేక మళ్ళీ ఇట్లానే చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక్క చిన్న విమర్శ కూడా జరగకుండా ఉన్న తరుణంలో ఇక్కడ మాత్రమే ఎందుకు ఆ ప్రభావతి అనే ఆవిడ చేసింది అనేది కూడా ప్రజలందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్క 2 విషయాలు నేను చెప్తానండి. క్యాంపెయిన్ ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ నిన్న జరిగిన గత ఒక వారం 10 రోజుల క్రితం 1వ తారీఖున జరిగిన వాలంటీర్లని ఎలక్షన్ కమిషను ఈ పెన్షన్లు పంపిణీ చేసే దానిలో దూరంగా పెట్టడం జరిగింది. అది అందరూ మనకు తెలిసిన విషయమే. దానిలో భాగంగా వాలంటీర్లు అందరూ కూడా మనస్తాపానికి గురై ఖచ్చితంగా మేము చేసే సేవని అడ్డుకున్నారు కాబట్టి మాకు ఈ వాలంటీర్ పదవులు అవసరం లేదని స్వచ్ఛందంగా రిజైన్ చేసి పార్టీకి అండగా ఈరోజు నిలబడ్డారు వాళ్ళు. ఈ విషయాన్ని తట్టుకోలేకనే ప్రతిపక్షాలు ఈ రోజున ఈ రాద్ధాంతం చేశాయనేది వాస్తవమైన విషయమని ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కావ్యమ్మ ఆ ప్రచారంలో భాగంగా వెళ్ళిందో ఆవిడ, ఆ ప్రభావతి అనే ఆవిడ, తను నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక నాయకురాలో ఎవరో అక్కడ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మేము పలానా పార్టీ మేము వెయ్యము అని చెప్పేసి నిర్మోహమాటంగా కూడా చెప్పచ్చు. కానీ ఇంత రాద్ధాంతం చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి ఎంత వల్గర్గా మాట్లాడారు అంటే ఆ అమ్మాయి కూడా తట్టుకోలేకపోయింది ఆ లాంగ్వేజ్ని. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఆమె నోరు చప్పిడి ప్రభావతి అని ఆమె నోరు ఘోరంగా తయారైంది. ఆ అమ్మాయిని తిట్టిన తిట్లకి ఇంక పిల్లలకి కోపం రాదండి? ఆడపిల్లని అన్ని మాటలు మాట్లాడి ఆమె బట్టలు చింపితే ఎవరికైనా కోపం రాదా? ఈరోజు ఎవరైనా సరే ఆడపిల్లల్ని ఎవరైనా ఒక మాట అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఊరుకుంటామా? అలా కూడా కాదు. అప్పటికే అమ్మాయి పాపం చెప్పకుండా వెళ్ళిపోయింది, సరే అయిపోయింది. మేము వచ్చిన తర్వాత కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అమ్మ చప్పిడి ప్రభావతి అంట ఆవిడ పేరు. ఇంతవరకు నువ్వెవరో కూడా నాకు తెలీదు.
నేను ఏ రోజైనా చూసావా మమ్మల్ని? ప్రతి ఒక్కళ్ళని నానా దుర్భాషలు ఆడుతుంది. నిన్నటికి పొద్దున ప్రెస్ మీట్ పెట్టింది. అందరినీ నా కొడకల్లారా అంటుంది. వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ గుండాలారా, వైసీపీ మూకల్లారా అంటుంది. మా హస్బెండ్ని గోలి తిరుపతిరావు అంట. ఒరే గోలి తిరుపతిరావు నా కొడక అంటుంది. ఏం తల్లి, ఎంతమంది కొడుకులు ఉన్నారు నీకు ఒంగోలులో? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒక ఆడపిల్లవి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు భర్త పిల్లలు ఇద్దరు ఉన్నారు. నీ పిల్లల్ని నీ భర్తని ఎవరన్నా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నేను ఈరోజు చూస్తున్నాను, ఒక్కసారి వినండి మీరు. మొత్తం ఎవరు వాళ్ళు ముందుగానే అల్టిమేట్గా ప్రిపేర్ అయి ఉన్నారు. లేకపోతే వెంటనే మెసేజ్ ఇస్తుంది, వీడియోకి మెసేజ్ ఇచ్చేస్తుంది. ఈ వైసీపీ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయద్దు, మనందరం కలిసి ఈ దుష్ట ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే టీడీపీ ప్రభుత్వానికి ఓట్లేయండి. నీకు అభిమానం ఉంటే నీ టీడీపీకి చుట్టూ తిరుగు, నెత్తినేసుకుని తిరుగు. కాదనేది ఎవరు? ఇంటికి వచ్చినందుకు మా అభిమానం ప్రకారం మేము వచ్చాం, మా సందర్భం ప్రకారం అందరినీ కలవాలి కాబట్టి పద్ధతిగా మేము వచ్చాం, ఇంటింటికి ఓట్లు అడుగుతున్నాం. అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. దాన్ని ఎలా బ్రేక్ చేయాలా అనే దీంట్లోనే ఉన్నారు. అందరూ బ్రేక్ చేయాలి, వీళ్ళని సుజాత నగర్లో తిరగనీయకుండా చేయాలి అని. అక్కడ వర్కులు సమంగా జరగలేదు, కొన్ని పొరపాట్లు జరగడం వల్ల అక్కడ కార్పొరేట్ సక్రమంగా వర్క్ చేయడం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము చెప్పుకుంటున్నాం, తిరుగుతున్నాం, ప్రతి ఇంట్లో రిసీవ్ చేసుకుంటున్నారు. అమ్మాయి పని చేయలేదంటున్నారు, మేము చేయిస్తాము, ఇంతకుముందు ఈ తప్పులు జరగవని ప్రతి ఒక్కరికి చెప్పుకొని రాగలుగుతున్నాం. మేము సభ్యత సంస్కారంతో మాట్లాడండి అమ్మా. మాట్లాడదలుచుకుంటే మీకు అభిమానం ఉంటే మీ టీడీపీని నెత్తినెక్కించుకొని తిరగండి, మేము కాదనట్లేదు. మీ నాయకుడు చెప్తున్నాడు కదా, ఆడవాళ్ళని ఎదురేసుకుని తిరుగుతున్నారు, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారు అని. ఆడవాళ్ళంటే అంత హీనమయ్యా మీకు? 50% ఆడవాళ్ళు ఉన్నప్పుడు మేమందరం రామా? కార్పొరేషన్లో 50% కార్పొరేటర్లు ఉన్నాం, మేము రామా? 50% 90% మేమే ఉన్నాం, మరి రామా? మా అందరినీ కించపరిచినట్టుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మా వాసనను తిడుతున్నారు అంటే మీకు అర్థం ఉండాలిగా. మీ పక్కన లేరు ఆడవాళ్ళు, వాళ్ళు కాదు ఆడవాళ్ళు. కానీ మీరేమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళంతా మీరు వస్తే రావట్లేదా మీ పక్కన? సమతానగర్లో ప్రచారానికి వెళ్లిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీకావ్యపై జనసేన టీడీపీకి చెందిన కొంతమంది మహిళలు దుర్భాషలాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పలువురు బాలినేని కుటుంబ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. శ్రీకావ్యపై జరిగిన దాడికి నిరసనగా చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఎన్నికలలో ఎవరైనా ఎక్కడైనా వెళ్లి ప్రచారం చేసుకునే హక్కు ఉందని, ఆ హక్కును కాలరాస్తూ కొంతమంది తెలుగుదేశం జనసేన మహిళలు ప్రచారాన్ని అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. పైగా వాలంటీర్పై దాడి చేసి గర్భిణి అని కూడా చూడకుండా దుర్భాషలాడడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో ప్రియా, జమున, పెద్దబుజ్జి, విజయ, బెన్సీ, సంగీత, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సాయంత్రం మేము ఇక్కడ అందరూ ఎందుకు చేరామంటే, స్త్రీకి సంఘంలో జరుగుతున్న అగౌరవం కానీ అవమానాలు కానీ వీటిని మేము ప్రతిఘటించడానికి మాత్రమే ఇక్కడ వచ్చున్నాము. ఈ రోజున సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు శ్రీకావ్య గారికి జరిగిన అవమానం గురించి మేము ఈరోజు ఇక్కడ మానవహారం చేపట్టాము. శ్రీకావ్య గారు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ యాక్టివ్ పార్టిసిపెంట్గా ఆవిడ ఉన్నప్పుడు ఈ రోజున ఆవిడికి జరిగిన అవమానం, ఎవరైతే గూండాలాగా ప్రవర్తిస్తున్న స్త్రీలు, ఒక స్త్రీకి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు ఒక స్త్రీ ఇంకొక స్త్రీని దూషించడం అనేది ఈ రోజున చాలా బాధాకరమైన విషయం. నిన్న జరిగిన అన్యాయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మేము ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ఎంత నిజాయితీగా చేశారో టీడీపీ ప్రభుత్వం ఓర్చుకోలేక ఆడవాళ్ళ ముందుకు నెట్టి ప్రతిదీ చాలా నీచంగా చేస్తున్నారు. ఇది వాళ్ళకి తగదు. పోయినసారి కూడా కమ్మపాలెంలో ఇదే రీతిగా చేశారు, కానీ దేవుడే చూసుకున్నాడు. విజయం ఎవరికి వచ్చిందో వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు గెలవరని. ఒక స్త్రీ, ఒక వాలంటరీ ఆ అమ్మాయి మీదకి వచ్చారంటే వాలంటరీ అనే వ్యవస్థ ఎంత మంచిదో వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాల్లో అలాంటివి చేయలే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక కుల మత భేదం లేకుండా, విచక్షణ లేకుండా అన్ని దేశకొస్తున్న లేకి వాళ్ళు వారవలేకపోతున్నారు ప్రస్తుతానికి మాత్రం. అది మాత్రం మేము ఊరుకోము, ఖండించం. కావ్య గారికి జరిగిన అన్యాయాన్ని మాత్రం అస్సలు కూరుకోము. ఎక్కడికాడే పోతాము, ఎంత కాడకైనా దిగజారుతాయి.
ఇట్లాగ ఓట్లు అడగటానికి అని పోతే ఇళ్ళ ఆడవాళ్ళ మీద పడి ఆ రకంగా కొట్టడం అది మర్యాద కాదు. అట్లాగ చేసిన వాళ్ళని అసలు ఎట్లాగా ఇవతల వాళ్ళు వచ్చి కొడతారు. వాళ్ళు కొట్టరా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టరా, టీడీపీ వాళ్ళని కొట్టరా, అంటే వైసీపీ వాళ్ళని కొడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా? అంతకంటే డబల్గా కొడతాం మేము కూడా. రావాలా వాళ్ళు మా ఇళ్ళకి వస్తే కదా మేము చెప్పేది వాళ్ళ సంగతి. మా వాళ్ళు కొట్టదు అప్పుడు ఎవరు ఎట్టుంటుందో చూడాలా టీడీపీ వాళ్ళ సంగతి. అసలు చంద్రబాబు నాయుడికి కుల ఫీలింగ్ చాలా ఉంది. కుల ఫీలింగ్ పెట్టుకొని 9 సంవత్సరాలు చేశాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. ఒక్క జాబ్ ఇచ్చిన పాపాన్ని పోలా. ఏం చేసినా అసలు బొల్లుండే వాళ్ళు భూమిని ఏలకూడదు. భూమిని వెళ్తే బొట్టు నీళ్ళు కూడా భూమి మీద ఉండవు. అసలు వర్షాలు ఉండవు. ఎట్ట బతకాల జనం ఎలాగ బతుకుతారు అనుకుంటున్నారు? వర్షాలు ఉండవు. ఆయన కనుక భూమిని ఏలకూడదు. అసలు ఆయనకు పదవి ఇవ్వకూడదు. ఎవరైనా ఇస్తే మాత్రం ఆయన గెలిచేది లేదు, చచ్చేది లేదు. గెలవడం మాకు తెలుసు. పార్టీ ఏదైనా తోటి మనిషి పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 37వ డివిజన్ సమతానగర్, సోనియాగాంధీ నగర్లో శ్రీకావ్య, బాలినేని శచీదేవి వేరువేరుగా మహిళలతో మమేకం స్త్రీశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమతానగర్ సంఘటనపై బాలినేని శ్రీకావ్య మీడియాతో మాట్లాడారు. తాము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామని వచ్చిన వారిని అవమానించడం మాత్రం సంస్కారం కాదని శ్రీకావ్య అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలో గేటు వేసి తన్ను లోపలికి రానివ్వకపోగా తమతో పాటు ఉన్న గర్భిణి అయిన రాజీనామా చేసిన వాలంటీర్పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. తాము అవతలి వైపు ఉన్న ఇళ్లకు వెళ్లి వచ్చేసరికి ఆమెతో టీడీపీ వర్గీయులు గొడవ పడుతూ ఉండడంతో ఎందుకలా చేస్తున్నారని తాము మాట్లాడామన్నారు. దానికి టీడీపీ మహిళ వినలేని చెప్పలేని బూతు పదజాలంతో మాట్లాడిందని, అవి మహిళలుగా తాము చెప్పలేని పదాలన్నారు. చివరకు పైనుంచి వాళ్ల కుమార్తె వీడియో తీస్తూ ఉండడంతో ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా ఆమె మాట్లాడిన మాటలు కూడా తట్టుకోలేకుండా ఉన్నాయన్నారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడడం అనేది సంస్కారమని, వైసీపీ వాళ్ల ఇళ్లకు కూడా టీడీపీ వాళ్లు ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లరా అంటూ శ్రీకావ్య ప్రశ్నించారు. ఒక పథకం ప్రకారమే వాళ్లు ఉద్రిక్తత సృష్టించడం దురదృష్టకర సంఘటనకు కారణంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి, గంట రామానాయుడు, బొమ్మినేని మురళి, మధుసూదన్ రెడ్డి, మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిరా, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు చింతగుంట్ల సువర్ణ, పురిని ప్రభావతి, బొప్పరాజు జ్యోతి, లీలారాణి, ప్రసన్న, సుధారాణి, బుజ్జి, మాధవీలత, విశాలి, మంజు, ఉమా తదితరులు పాల్గొన్నారు. చెప్పేది నేను ఒకటే, బాగుంది స్పందన, అందరూ వాసు గారు మా ఇంటి వాళ్ళు అనుకుంటున్నారని చెప్తూ ఉన్నాను. కానీ ఈరోజు మాట్లాడడానికి ఒక విషయం ఉంది, అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. నేను 37 డివిజన్లో తిరుగుతూ ఉన్నాను. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. చాలా డివిజన్స్లో కూడా చాలామంది మమ్మల్ని నవ్వుతున్నారు. ఏమీ అనలేదు ఇప్పటి వరకు, మంచి రెస్పాన్సే ఇచ్చారు. కానీ నిన్న మేము అనుకోకుండా ఒక వైపు నుంచి వెళ్తుంటే ఒక ఆమె గేట్ వేసేసింది. సరే, ఆమెకి ఇష్టం లేదని మేము గేట్ వేసారని చెప్పి మేము అక్కడి నుంచి ముందుకు వెళ్ళాం. మాతో అయితే ఎవరైతే ఒక వాలంటీర్ వచ్చిందో ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పి మేము ఆమెను అక్కడ ఉండమని చెప్పి నేను ముందు ఆ రోడ్డుని ప్రచారం కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశాను. బ్యాక్ నేను వెళ్ళి వచ్చేసరికి ఆ అమ్మాయిని తోస్తున్నారు. ఏమైంది అని అక్కడ వెళ్ళి అడిగి చూస్తే ఆమె ఎవరైతే అపార్ట్మెంట్లో ఉన్న ఆమె వచ్చి బయటకు వచ్చి వాలంటీర్ ఫోటోలు తీసుకొని నీకు ఇక్కడ ఏం పని అని అడిగింది. అడిగితే ఆ అమ్మాయి వాలంటీర్ అయ్యండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఇది అని. నేను ఆల్రెడీ రిజైన్ చేశాను, కానీ నేను తిరగొచ్చు అని చెప్పింది. ఇంకా ఆమె ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో అబ్యూస్ చేయడం, బ్యాడ్ లాంగ్వేజ్లో అమ్మాయిని భయంకరంగా తిట్టడం. నేను వచ్చే టైంకి అమ్మాయిని తోయగానే మేము అన్నాం, ఏంటి అలా మీరు బిహేవ్ చేస్తున్నారు, అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని.
సడన్గా ఆమె కూతురు ఎవరైతే ఉందో పైన కెమెరా పెట్టుకొని ఆల్రెడీ అన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. సో భయంకరంగా తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు తిడుతున్నారో అర్థం కాలేదు. నేనేమో ఓటు అడగడానికి వచ్చాను కదమ్మా, మీరు దానికి ఎందుకు ఇంత ఇష్టం లేకపోతే వదిలేయండి కదా అంటే సడన్గా ఇంకా ఉన్న వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళని అంటే ఇంకా అదొక చెప్పుకునే లాంగ్వేజ్ అయితే కాదు, తొయ్యడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో నా పక్కన ఎవరైతే ఉన్నారో ఎవరైనా అమ్మాయిని అంటున్నారు అంటే బాధపడే టైంలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు తప్పితే అంత జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఒక్కసారి కూడా మాటలు తగ్గడం లేదు. ఏ పార్టీ ఈరోజు మా పార్టీలో వాలంటీర్ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయి చాలా ఏడ్చింది నా దగ్గరికి వచ్చి, ఏంది అక్క ఇట్లా జరగడం ఇట్లా అని. ఆ అమ్మాయిని కూడా నేను వెళ్ళి ఈరోజు మార్నింగ్ కూడా అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి వెనకాల నడుస్తూ ఉంటే వాళ్ళ అక్క వెనకాల ఇష్టం వచ్చిన లాంగ్వేజ్తో మాట్లాడుతున్నారంట. ఒక విషయం చెప్తాను, ఎన్నైనా మాట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి, మాకైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ మీకు ఒకళ్ళని అనే ముందు మీ క్యారెక్టర్ ఏంటో మీరు ఎట్లాంటి వాళ్ళు ఆలోచించుకొని ఆ మాటలు మాట్లాడారు. ఎందుకంటే నాకు ఈరోజు ఇవన్నీ మాట్లాడి ఒకరిని బాధ పెట్టాలని ఇష్టం అస్సలు లేదు. ఎందుకంటే నిన్న మా మామయ్య బాధపడడం నేను ఫస్ట్ టైం చూసాను. ఇన్ని రోజుల్లో మేము ఏదైతే ఈ ఫ్యామిలీ కష్టపడి తిరుగుతున్నామో ఈరోజు ఈ కష్టం అంతా చేస్తుంది ఆయన్ని చూసి. మాకు ఆయన అంటే అంత ఇష్టం, ప్రాణం. సో మేము ఏం చేసినా కూడా ఆయన మంచి కోరు చేస్తాం. మేము అడ్జస్ట్ అవుతున్నాము అంటే అది మిమ్మల్ని మీరు తిట్టిన దానికి కాదు, మా మామయ్యని చూసి. సో మీరు అది అర్థం చేసుకొని ఇంకా పైన మీకు ఎవరికైనా ఇష్టం లేదో ఓటేయడం, మాకు వేయకపోవడం మీరు చెప్పేయండి, మరి రావద్దు ఓకే అని. కానీ ఇంకొకసారి ఎవరైనా ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎవరైనా అమ్మాయిల్ని కానీ మాట్లాడితే మేమైతే ఇంకా సహించాం. ఇంకొక విషయం చెప్తాను, నా పక్కన తిరిగే వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నిన్న. నా పక్కన తిరిగే వాళ్ళంతా మా మీద ప్రాణంతో చేస్తున్నారు. నన్ను ఏదన్నా అనగానే అందరూ తిరిగి కొట్టడానికి వచ్చారో ఏదన్నా నన్ను అంటే వాళ్ళు ఎంత చెత్త లాంగ్వేజ్ వాడారో నాకు తెలుసు. సో దానికి వాళ్ళందరూ నన్ను కాపాడడానికి వచ్చారు. వాళ్ళు ఏదో అంటే మీరు అంటే వాళ్ళని కూడా కొన్ని లాంగ్వేజ్ యూజ్ చేశారు, అవి నాకు వాడడం ఇష్టం లేదు, బట్ అవన్నీ వాళ్ళని యూజ్ చేశారు. వాళ్ళు మిగతా పార్టీస్ లాగా వచ్చి ఏదో అట్లా చేయడం కాదు, వాళ్ళు ప్రాణం ఇచ్చి చేసేవాళ్ళు. సో ఇంకొకసారి ఎవరినైనా అనే ముందు ఆలోచించి మాట్లాడండి. మేము మీ పైన ఇంకా పైన మాట్లాడాలనుకోవట్లేదు, మీరు కూడా ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఫైట్ చేయండి తప్పితే ఇట్లా అయితే ఇప్పుడు చేయక. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నవ్వారు, అమ్మ ఇది అన్నారు తప్పితే ఎప్పుడు ఇలాంటిదైతే నాకు జరగలేదు. జరిగినా ఓకే ఫైన్, నచ్చకపోయినా గేట్ వేసినప్పుడు కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాను తప్పితే నేనేమీ అనలేదు. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి వాలంటీర్ ఆ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని తోశారో అది నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అది అసలు కరెక్ట్ కాదు. ఆమె కావాలని ఫైట్కి దిగింది, ఎందుకంటే అది గొడవ చేయాలని ఇంటెన్షన్. లేకపోతే కెమెరాలు పెట్టుకొని కూతురు పైన ఉండదు, ఆమె కింద నించొని ఉండదు, ఇవన్నీ అయితే జరిగేది కాదు. దాని తర్వాత మాకు అర్థమైన విషయం అది. దాడి మేము ఎందుకు చేస్తామండి, మేము వాళ్ళు గేట్ వేసేస్తే వెళ్ళిపోయాం. వాలంటీర్ని ఆమె బయటకు వచ్చి ఆమె ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్తో యూజ్ చేసి పుష్ చేసింది. చేయగానే అమ్మాయి వెనకలు పడగానే వాలంటీర్స్ పట్టుకున్నారు. అది చూసి మేము పరిగెత్తుకొని వచ్చి రియాక్ట్ అయ్యాం. ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్, అసలు ఏం జరిగిందా అని తెలుసుకుందామని వచ్చాము తప్పితే మేము అసలు వాళ్ళ మీద దాడికి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇప్పటికీ అడగండి, వాళ్ళకి నేను మీరు ఆగండి అని చెప్తున్నాను తప్పితే వాళ్ళు ఇంక ఇష్టమైన బూతులు, ఇష్టమైన లాంగ్వేజ్ తోసేయడం అంటే ఇంకా చెప్పుకోలేనివి. అసలు ఎక్కడ వెళ్తామండి, మేము అపార్ట్మెంట్ కిందే వాళ్ళ కెమెరా రెడీగా ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక పొజిషన్లో ఫిక్స్ చేసుకొని ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంత చేస్తున్నా ఆ పొజిషన్ నుంచి కూడా మూవ్ అవ్వట్లేదు. మమ్మల్ని తన్నేస్తున్నారు, బూతులు తిట్టేస్తున్నారు, పడిపోతున్నారు. అసలు మాకు అర్థం కాలేదు బేసికల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా. అంటే వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి అది అంటే ఈరోజు చెప్తే ప్లాన్ అందరూ అనుకుంటారు సేమ్ యాజ్ మీరేదో ఇది అని, బట్ రియాలిటీ ఆమె ఎవరైతే యూజ్ చేసిందో మీడియా ముందే ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. ఇక్కడ వద్దు, వాళ్ళు టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పననే వర్డ్స్ వచ్చినాయి. తన దాకా వెళ్ళలేదు, వచ్చినాయి. కానీ మేము వెళ్ళాము. వస్తుంటే వాలంటీర్ ఉండి నేను ఈ ఇంట్లో చాలా పథకాలు ఇచ్చాను, నేను తీసుకొని వెళ్తానని కూడా తను అనింది. కానీ తన్ని రానియకుండా గేట్ వేసేసారు. గేట్ వేస్తే తను వాళ్ళ చెల్లెల కొడుకుని ఎత్తుకొని ఉండింది. మీకు ఫొటోస్లో కూడా కనిపిస్తుంది. చెల్లెల కొడుకుని ఎత్తుకొని ఉంటే వాటర్ తాపిస్తూ ఉంటే ఫొటోస్ తీస్తున్నారంట. మేము ఎలక్షన్ కమిషన్కి ఇస్తామనంటే నేను రిజైన్ చేశానమ్మా, నా గురించి ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఇస్తారు అని చెప్పనని తను అడిగింది. అడిగితే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్మి, మేము ఏదైనా అడుగుతాము, మీరు చెప్పాలి దానికి సమాధానము అని చెప్పనంటే సరే నేను చెప్తాను, నేను రిజైన్ చేశాను కదా, నేను తిరగచ్చు, ఇబ్బంది లేదు అని. సరే మీ ఇంటికి వద్దు, మీరు నేను చాలా ఇళ్ళకి ఇంట్లో పథకాలు ఇచ్చున్నాను, అక్కడికి నేను వెళ్ళి
నేను మాట్లాడతానండి, నేను అడుగుతాను అని తన దగ్గర డిస్కషన్ జరిగిందంట. అది మాకు తెలియదు, మేము వెళ్ళున్నాము. రిటర్న్ వస్తుంటే ఆ అమ్మాయిని పట్టుకొని కొట్టి అమ్మాయి మీద పక్కన పడుతుంది, గోడ మీద పడుతుంటే తను కావ్య గారు వెళ్ళి ఎందుకు అలాగ చేస్తున్నారు అని చెప్పని అనేటప్పటికి ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడారు. అలా ఎందుకు మాట్లాడటము వద్దు అని చెప్పనని మాట్లాడుతుంటే అసలు మీదకి రావడము, వద్దన్నాం కదా మేము గేటు ఇది లాక్ చేసాము కదా అని అంటే వాళ్ళ పాప చండాలంగా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడటం అని చెప్పనని నేను 2 స్టెప్స్ పైకి ఎక్కాను. అట్లా మాట్లాడద్దమ్మా, తను ఎవరు ఓటు అడగడానికి వచ్చారు, మీకు ఇష్టమైతే వేయండి, లేదు అంటే లేదు పక్కకు పంపించేసేయండి అని అంటే నన్ను కూడా చండాలంగా మాట్లాడి వాళ్ళ ఫాదర్ అతను కిందకి దిగుతూనే పైనుంచి నెట్టేశారు. నేను కింద కూడా పడిపోయాను. పడిపోవడము అసలు గొడవ అసలు మీదకి రావడం అట్లా చేసింది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాప రికార్డ్స్ తీసింది, వీడియో రికార్డ్స్ చేసింది. ఆ పాప సెల్లోనే చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. లేదంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాస్ అయినా తెప్పించండి. మేము చెప్పేది అబద్ధమా, వాళ్ళు చెప్పేది అబద్ధమా, ఏదైనా తెలుస్తుంది. బీసీల జోలికొస్తే ఖబర్దార్ దామచర్ల జనార్దన్ అని వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్ హెచ్చరించారు. స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావును ఇంటికొచ్చి కొడతానంటే మేమేమన్నా చూస్తూ ఊరుకుంటామా అంటూ శంకర్ మండిపడ్డారు. బీసీ కులాల్లో ఏ ఒక్కరిని కదిలించినా అందుకు తగిన ఫలితం ఎలా ఉంటుందో కూడా రుచి చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. బీసీలతో పెట్టుకున్న ఎన్నో పార్టీలకు అడ్రస్ కూడా లేకుండా పోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని శంకర్ అన్నారు. చప్పిడి ప్రభావతి ఎవరో తనకు తెలియదని బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు అన్నారు. తన పట్ల అనుచితంగా మాట్లాడడం ఆమె విఘ్నత సంస్కారానికి వదిలేస్తున్నామన్నారు. సమావేశంలో బీసీసీఎల్ నగర అధ్యక్షుడు సుతారం శ్రీనివాసులు, వైసీపీ బీసీ నాయకుడు కటారి ప్రసాద్, చావలి శివ, కార్పొరేటర్లు అంబటి ప్రసాదరావు, నాగం వెంకట శేషయ్య, చాతాడ శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కుమార్, సేవాదళ్ నగర అధ్యక్షుడు వల్లెప్పు మురళి, సాంస్కృతిక విభాగం రీజనల్ ఇన్ఛార్జి బొట్ల సుబ్బారావు, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ పార్టీ వారికైనా ఎవరి దగ్గరికి పోయి వారి పార్టీకి ఓటేయమని అడిగే హక్కు ఉంది. అటువంటిది కొత్తగా మరి మన ఒంగోలులో కొన్ని ఏరియాలు అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఏరియాల్లో కొన్ని పార్టీ వారు వచ్చి క్యాన్వాస్ చేయకూడదనే కొత్త రూల్ తేవటం అనేది బాధాకరం, దురదృష్టకరం. గతంలో కూడా మనం చూసాం. ఆ కమ్మపాలెంలో ఇన్సిడెంట్ అంటే కమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్టీ ఆఫీస్ కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంటర్ కాకూడదని ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో, అప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. ఆ తర్వాత వారికి ఎటువంటి బుద్ధి చెప్పారనేది కూడా మనం అంతా చూసాం. మరి ఈరోజు కూడా అదే కోవలో అదే దారిలో మరి వారి సామాజిక వర్గం ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన కరుడుగట్టిన సామాజిక వర్గం వారు మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే పార్టీకి మరి క్యాన్వాస్ చేయడానికి వస్తే వాళ్ళని అపోజ్ చేయడం, ముఖ్యంగా మరి మహిళల్ని ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరి కోళ్ళు ఉన్నారో ఆ కావ్యమ్మ గారిని, ఆమె పక్కన ఎవరైతే వాలంటీరు మరి రిజైన్ చేసిన వాలంటీరు, ఆమె పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా మనం అందిస్తున్నాం, అటువంటిది ఇప్పుడు మనం పూర్తిగా తిరగకూడదంటే ఆ అమ్మాయికి అంటే ఇష్టపడక రిజైన్ చేసి మరి పార్టీ కోసం కష్టపడి ఆమె కూడా తిరుగుతుంది. అటువంటి మరి వాలంటీర్ని చూసి ఓర్చుకోలేక వీరు ఫోటో తీసి అసలు నీకేం పని అని అట్లా ఆ ఇన్సిడెంట్ని అంటే ముందుగానే ప్లాన్డ్గా చేసి ఆ ప్రెగ్నెంట్ అని కూడా లేకుండా అమ్మాయిని మరి మ్యాన్ హ్యాండిల్ చేయటం, అమ్మాయికి ఇబ్బందికరంగా మరి పొట్టలో కూడా తగిలిందన్నారు ఆ హాస్పిటల్లో. మరి ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడ చూడాలి, మన స్టేట్ వైడ్ ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి వ్యక్తిత్వం, ఆ మనస్తత్వం అటువంటిది, ఓర్చుకోలేని మనస్తత్వం, ఫ్రస్ట్రేషన్. అంటే ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీకి వస్తున్న మైలేజ్ కానీ ఎక్కడికి పోయినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరి ఆయన చేసిన
ఆ సర్వీస్ కానీ ప్రజలకి ఆయన అందించిన మంచి పనులు కానీ మరి ఏదైతే ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన 25,000 మందికి పట్టాలు కానీ ఇటువంటివన్నీ ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చి ఆ రిసీవింగ్ బాగుందని తట్టుకోలేక మరి ఎవరైతే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక సైడు, అదేవిధంగా ఇంకొక పక్క మరి వారి శ్రీమతి, అదేవిధంగా వారి కోళ్ళు, వాళ్ళ తనయుడు వీళ్ళందరూ తిరగటం మరి ప్రజల దగ్గరికి మమేకమైపోయి ఆ పార్టీ గురించి వారు చెప్పే ఆ మంచి ఆ క్యాన్వాస్తనాన్ని తట్టుకోలేక ఇటువంటి పనులు చేయడం దురదృష్టకరం. ఆమె జన్మభూమి కమిటీలో ఒక మెంబర్ అంట. ఒకవేళ ఆమెకు ప్రేమ ఉండాలి, ఇది ఉండాలి, కానీ మనం ప్రచారం చేస్తానికి వచ్చి అమ్మన బూతులు ఎట్టంటట్ట మా మిసెస్ వాళ్ళు పైకెత్తి వాళ్ళు చెప్తున్నారు, అంతటి తిట్లు అనేది వినలేదంట. అలా తిట్టడము, చండాలంగా మాట్లాడటం మీరు కూడా విన్నారుగా, ఆ వీడియోలో కూడా ఉన్నారుగా. అసలు నాకేం సంబంధం, నన్ను ఎంతలా తిడుతుంది అసలు. ఆమెదో నన్నేదో కన్నట్టు, వాళ్ళ అమ్మ ఏదో కన్నట్టు, ఆమెదో కన్నట్టు, కొడుకు అనో ఏదేదో చండాలంగా తిట్టింది. అది ఆ విఘ్నతకే వదిలేస్తాను, ఆ సంస్కారానికే వదిలేస్తున్నాను. ఆ సంస్కార ఈళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం కూడా. నేను ఒకటే చెప్తున్నా, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. జనార్దన్ గారు మీరు రెచ్చగొట్టి ఆ బీసీ నాయకుడు బీసీ కులాలని రెచ్చగొడతాడు, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పుచ్చ పగిలిపోయి చెప్తున్నా. నేను అనుకుంటున్నావేమో ఇంటికి వస్తా నీ సంగతి తెలుస్తా అని అంటున్నావు. నా సంగతి నువ్వుగా తెలిసేది, నీ సంగతే తెలుస్తా. ఒక్క బీసీ ఓడి మీద చెయ్యేస్తే 136 కులాలు బీసీలు వస్తారో తెలుసుకో. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు బీసీలు అంటే నీకు అంత చిన్న చూపా? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు బీసీలు తోకలు కట్ చేస్తాము, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మీ పార్టీ మీరు లైన్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్ని పథకాలు ఇచ్చాడు. కార్పొరేషన్లో 50% ఇచ్చాడు, ప్రతి దాంట్లో 50% ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. నిన్న జరిగిన 37 డివిజన్లో సమతా నగర్లో మేమైతే బీసీలు అందరం కూడా ఒకటే చెప్తున్నాం, మా మీద దాడిగా అభివర్ణిస్తున్నాం. బీసీల మీద దాడిది ఏంటంటే అట్టడుగు ఉన్న చిన్న కులానికి చెందిన మా నాయకుడు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, అలాగే విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాకు సిటీ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అట్లాంటి మంచి నాయకుడు మాకు వాసన్న. అలాగే మాకు ఇచ్చిన ఈ పదవులను మేము సగౌరవంగా చేస్తూ మంచి కార్యక్రమం మేము చేస్తూ ముందుకెళ్తుంటే ఖబర్దార్ గుండా ఇట్లా తిడతాం ఏంది? ఇది ఏ సమాజంలో ఉన్నాం? అది ఆటవిక చర్య అని మేము భావిస్తాం. ఖబర్దార్ ఇంకోసారి బీసీల మీద కానీ ఈ విధంగా మాట్లాడితే మేము ఎందాకైనా పోరాటం, ఇంటికి వచ్చి ముట్టడిస్తామని చెప్తున్నాం. ఇది చాలా దారుణమైన విషయం. నేను ఒకే ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఇక్కడ ముగిస్తాను. జనార్దన్ గారు స్ట్రైట్గా మీకే చెప్తున్నాం, మీరు చిన్న కులాల్ని ఏమీ చేయలేరు అనే విధానంగా వాళ్ళని దుర్భాషలాడుతున్నారు. వాళ్ళని కొడుకులు అనే లాంగ్వేజ్తో మాట్లాడారు నిన్న. మీ భాషను మీరు సరి చేసుకోండి. మీరు మీ భాషను కనుక సరి చేసుకోకపోతే చిన్న కులాలన్నీ ముట్టడి చేస్తాయి మీ ఇంటి చుట్టూ. గుర్తుపెట్టుకోండి, మీ పార్టీలో కూడా అన్ని కుల సంఘాల నుంచి నాయకులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, మీరు ఉన్నది ఒక పెత్తందారుడి పక్కన అనేది మీరు మర్చిపోకుండా మీరు ఒకసారి చూసుకోండి. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జై భీమ్ ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం క్రీడా మైదానంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాక్సింగ్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీలను యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏడాది మహనీయుల జయంతులను పురస్కరించుకుని జై భీమ్ ఆధ్వర్యంలో క్రీడల పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రణీత్ రెడ్డి పేర్కొన్నారు.
క్రీడలు అంటే తనకు ఎంతో ఇష్టమని, క్రీడాకారులను ప్రోత్సహించడమే తన అభిమతం అన్నారు. కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ చక్రి, ఏజే సొల్యూషన్ ప్రియా, దంతా శ్రీనివాసరావు, సుజాత, చిక్కాల కిరణ్, చావల సురేష్, ఆర్ గురుభరత్, కొంగాల రాజేష్, శీలం నవీన్ తదితరులు పాల్గొన్నారు. మాకు దిన జరగండి. మీరు అటు తిరిగితే అట్లాగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 జయంతి సందర్భంగా, అట్లాగే పూలే గారిది 197 జయంతి సందర్భంగా ఇవాళ కిరణ్ ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ అండ్ బాక్సింగ్ టోర్నమెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను గౌరవపడుతున్నాను నన్ను ఇట్లా ఇన్వైట్ చేసినందుకు. నేను అంబేద్కర్ గొప్ప నాయకుడు అంటే, ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే ఎట్లా పనితీరు ఎట్లా ఉండాలి, ఒక కలెక్టర్ పనితీరు ఎట్లా ఉండాలి, అన్ని క్లియర్గా మన కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏం చేయాలా, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, అన్ని క్లియర్గా ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పరిపాలించాలా. సో అలాంటి గొప్ప నాయకుడు. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లీడర్స్ నాకు అంబేద్కర్ అంటే. సో ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం చాలా సంతోషంగా ఉంది. కిరణ్కి ఆల్ ది బెస్ట్, ఎందుకంటే చాలా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కిరణ్కి. ఫుట్బాల్ కోచ్ కూడా, నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం అన్నిటికంటే. క్రికెట్ కొంచెం తక్కువ ఆడతాను. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడిని. నేను ఒక స్పోర్ట్స్ లవర్ని. సో ఎప్పుడు ఎవరు పిలిచినా నేను వస్తూ ఉంటాను స్పోర్ట్స్కి. సో ఒంగోలులో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది. నేను వచ్చే ఎలక్షన్స్ లోపల ఒక క్లబ్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒంగోలులో. అన్ని స్పోర్ట్స్ అవైలబుల్ ఉండేటట్టు ఒంగోలు క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ లాగా అదొక ప్లాన్ ఉంది. సో నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చి మీ నాన్న గెలిస్తే కన్ఫామ్గా పెడతాను. ఈరోజు మనం ఇక్కడ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని, అలాగే రాబో ఇంకొక 2 రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూత్లో ఒక మోటివేషన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి వివిధ స్కూల్ లెవెల్ కానీ, కాలేజ్ కానీ, సీనియర్స్ వివిధ క్రీడా రంగాలను మనం ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అలాగే ఏజే సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా గారు, మరియు ఎస్వి షాపింగ్ మాల్ సీను గారు, అలాగే ఎక్స్ ఆర్మీ యూత్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న చక్రన్న గారు, మరియు రెడ్ క్రాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మేడం సుజాత గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రణీత్ అన్న ఎంతో పనున్నా కానీ అన్ని ఆటల్ని ఈరోజు ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చి, అదేవిధంగా ఎంతో పనున్నా కానీ వచ్చినందుకు మరొకసారి అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఒంగోలులోని సెయింట్ తెరీసా హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 25,272 సమాధాన పత్రాలు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రానికి వచ్చాయి.
వీటిని మూల్యాంకనం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర 24 గ్రూపులను ఏర్పాటు చేశారు. 5 రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు క్యాంప్ ఆఫీసర్ వెంకారెడ్డి వెల్లడించారు. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియలో ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ మనకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సెయింట్ తెరెసా హై స్కూల్లో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు మొత్తం 25,273 ఆన్సర్ స్క్రిప్ట్స్ మన జిల్లాకి పంపించడం జరిగింది. అదేవిధంగా 11 సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ స్పాట్ వాల్యుయేషన్ అనేటటువంటివి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం 24 గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం అన్ని సబ్జెక్టులకు సంబంధించి. ఈ 24 గ్రూపులకు 120 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 24 మంది చీఫ్ ఎగ్జామినర్లు, అదేవిధంగా 24 మంది స్క్రూటినైజర్ని నియమించడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచే రిపోర్ట్ చేయడం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా అన్ని గ్రూపుల్లో కూడా అన్ని సబ్జెక్టుల్లో మనకు ఎంతమంది అవసరమై ఉన్నారో అవసరమైనటువంటి స్టాఫ్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆధ్వర్యంలో మన అసిస్టెంట్ కమిషనర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ గారు, అలాగే ఓపెన్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 4 మనకి అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు డీసీ సెక్రటరీ వైఎంరావు గారు, అలాగే గిరిధర్ శర్మ గారు, వీరాస్వామి గారు, శామ్యుల్ గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో వివిధ సబ్జెక్టుల్లో మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈ వాల్యుయేషన్ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ వాల్యుయేషన్ నిర్వహణకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఒక ఓటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి వేసి గెలిపించాలని కోరారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారాశెట్టి పిచ్చయ్య, తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి మాలపాటి శోభారాణి, పుల్లల చెరువు చిన్న కనకం శ్రీను, మాజీ సొసైటీ అధ్యక్షుడు సంగ తిరుపతిరావు, మధు సుబ్బారావు, పూసల పవన్ పాల్గొన్నారు. లక్ష్మిని చూడడానికి కదలి వచ్చిన మహిళా జనాలు అడుగడుగునా హారతి పట్టి ఇంటింటికి ఆహ్వానం పలికారు. నగరంలోని 49వ డివిజన్ సత్యనారాయణపురంకు చెందిన 50 టీడీపీ కుటుంబాలు బత్తుల కాసయ్య యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వారికి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
టీడీపీని వీడి వైసీపీలో చేరిన వారిలో సిహెచ్ రమణయ్య, బొడ్డు వెంకట కొండయ్య, వేల్పుల బాలాంజనేయులు, నాలి వెంకట సుబ్బయ్య, పిల్లి నాగరాజు, ఆంజనేయులు, మెట్టిల వెంకట్రాజు ఉన్నారు. కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య, డివిజన్ ఇన్ఛార్జి కొల్లూరి శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షుడు సుబ్బయ్య, హరికృష్ణ, నారాయణ, నాగేశ్వరరావు, బత్తుల సింగయ్య, నారాయణ, జగదీష్, వెంకటేశ్వర్లు, తెల్లగొళ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చి వాళ్ళని చేర్చి వాళ్ళు ఏంటంటే ఈ పథకాలు ఇవన్నీ చూసి ఇక్కడ మనకు వైసీపీలో అయితే బాగుండేది అందుబాటులో. ఎక్కడేం పోయిన ఇంటికి పోయినా మన వాసన్న గారి కాడికి పోవాలంటే లోపలికి పోయిన మనం మాట్లాడే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి అక్కడైతే మనకు బాగా జరిగిద్దని అందరు వస్తామన్నారు. నా ఎమ్మటి వచ్చి తీసుకొని వచ్చి మొత్తాన్ని 50 మందిని ఈ పార్టీలు చేర్చేసాము. వాళ్ళకి పట్టాలు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయి, అన్నీ ఇక్కడ ఈ గవర్నమెంట్ అయితే అన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి. మేము ఈ పార్టీలోకి వస్తాము, కొనసాగుతామని తీసుకొచ్చాము. ఈ పార్టీలు తెచ్చాము. ఈ పార్టీలో అయితే మాత్రం మనకు బాలినేని వాసన్న గారు అయితే ఇంటికాడ ఇట్లే పోయిన మనం మాట్లాడే కెపాసిటీ మనకు అన్ని అర్హతలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉంటాయని వాళ్ళు గ్రహించి మన కాడికి వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి పార్టీ 49వ డివిజను. నా పేరు బత్తుల కాసయ్య. ఇవాళ పార్టీలో 2019 ఎలక్షన్లో వీళ్ళందరూ టీడీపీ పక్కనుండి గతంలో పథకాల వల్ల ప్రతి ఒక్క పథకం కూడా మొత్తం బీసీ సోదరులు యాదవులు అందరూ ప్రతి ఒక్క పథకం కూడా వాసన్నకి ఇలా 2019లో ఎలక్షన్ వాళ్ళు చేశారని అంటే వాసన ప్రతి ఒక్క పథకం ఏ పథకం అన్నా కానీ అందరికీ వచ్చేటట్టు చూడమన్నాడు. ప్రతి ఒక్క పథకం ఇళ్ల పట్టాలు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ప్రతి ఒక్క పథకం ఇప్పుడు చేరిన 50 కుటుంబాలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి. కాబట్టి ఈరోజు మేము పోయి అడుగుతాం నెమ్మంటే బల్లెవాడి అన్న వాసన దగ్గరికి వెళ్ళి మనం కంపల్సరీ పార్టీలో చేరదాం, మాకు ఇన్ని పథకాలు ఎప్పుడు కూడా మాకు చూడలేదు, జన్మభూమి కమిటీలో పెట్టినా కూడా మా పథకాలు చాలా తీసేశారు, పైకేమో పేరుకు టీడీపీ అని చెప్తున్నారు కానీ పథకాల కాడికి వచ్చారు వాళ్ళకు గ్రామాలకు వాళ్ళకు పనులు చేసుకుంటాం, మా యాదవ్ను పట్టించుకున్న పాపం లేదు. ఇప్పుడు మేము 2019 ఎలక్షన్ చేయకపోయినా కూడా మీరు అంగిరేకుల గురయ్య గారు కానీ మీరు కానీ వాసన్న కానీ ప్రతి ఒక్క పథకం ఇళ్ళకు వచ్చేటట్టుగా వాలంటీర్లను పెట్టించి మా ఇళ్ళకి ప్రతి ఒక్క పథకం చేరింది కాబట్టి ఈరోజు మీరు అడుగుతుంగానే పార్టీలో చేరడానికి మేము అందరము హ్యాపీగా సంతోషంగా వచ్చి చేరాము. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జేఎంబీ చర్చి పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తున్న కొందరు వ్యక్తులను క్రిస్టియన్ సోదరులు అర్థం చేసుకుని ప్రతిష్ట దిగజారకుండా చర్చిని కాపాడుకోవాలని ట్రెజరర్ అరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని జేఎంబీ చర్చిలో మీడియా సమావేశం నిర్వహించారు. 1967 నుండి 2019 వరకు చర్చి ప్రతిష్టను కాపాడుతూ బైలా ప్రకారం కమిటీలు వేసుకుంటూ రావడం జరిగిందని అరుణ్ అన్నారు. 2019 నుంచి 24 మధ్యకాలంలో చర్చిలోకి కొందరు సభ్యులు కాని వారు చొరబడి అందులో ఆసీర్ పాల్ అనే వ్యక్తి వల్లనే ఈ గొడవలకు కారణమై చర్చి ప్రతిష్ట దిగజారిందన్నారు. దొరలు అణగారిన వర్గాల ప్రతిష్టలను కాపాడేందుకు వారు సంతోషాలను పక్కన పెట్టి చర్చిని కట్టి అక్కడ సంఘం ద్వారా ప్రజలను ఒక స్థాయి కల్పించారని, కానీ నేడు ఆ స్థాయిని దిగజారుస్తున్నారని అన్నారు. ఈ సంఘం నుండి గ్రామాల్లో ఉన్న కాపర్లకు నిధులు పంపించేవారని, అలాంటిది సంఘం 2 ముక్కలై జేఎంబీ మెమోరియల్ చర్చ్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందన్నారు. దానిని మరలా 3 ముక్కలు చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించి ఒకే సంఘంగా ఉంచి జేఎంబీ చర్చి చరిత్రను కాపాడితే మనకు క్రీస్తు పుణ్యం దక్కుతుందన్నారు. సమావేశంలో శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. మరి సంఘంలో జరుగుతున్నటువంటి చర్చిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటనను సభ్యులందరూ గమనిస్తున్నారు. 2019 నుంచి 6వ తేదీన ఆషిర్పాల్ అనే అతను అక్టోబర్ 6వ తేదీన ఆషిర్పాల్ అనే అతను ఎలాగా సంఘంలో అలజడి ప్రారంభించాడో, ఎట్లాగా కమిటీ సభ్యుల మీదకి
జనాన్ని రౌడీల్ని కిరాయి గుండాల్ని అమాయకులను తన మాటలతోటి మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి ఎన్ని ఆశ చూపించి వాళ్ళకి ఏమి తెలియనటువంటి వారిని కూడా కమిటీ మీదకి ఒక దండయాత్రలాగా తీసుకొని వచ్చి ఒక అలజడి సృష్టించి భయానకమైన వాతావరణం సృష్టించి సంఘంలో ఎంతో గందరగోళం సృష్టించి ఇంతవరకు 24 ఇప్పుడు 24వ సంవత్సరము 19 నుంచి 24 వరకు సంఘం సెట్ అవ్వలేదు. ఆలయం పవిత్రమైన ఆలయము. మరి అతను ఎందుకు అలా చేస్తున్నాడో, మరి అతని వెనకాల ఎవరున్నారు? ఒక అనామకుడు, ఒక అసలు పాస్టర్ ట్రైనింగ్ లేదు, ఒక యూత్ డైరెక్టర్, అతను పాస్టర్ కూడా కాదు, యూత్ డైరెక్టర్. ఒక ట్రైనింగ్ లేదు, పాస్టర్ ట్రైనింగ్ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఏమొచ్చాడో సంఘాన్ని ఆలయాన్ని మొత్తం కబ్జా చేయాలని అతను ఆలోచిస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఎవరిని కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడు, ఎవరిని కూడా అతను మనశ్శాంతిగా ఉండడు. అతని కుటుంబం కూడా అతనికి ఎంతో అండదండలుగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీని వెనక ఆగస్టిన్ పాస్టర్ గారు మరి విఘ్నతతో ఆలోచించాలని ఇంతవరకు ఎన్నో మరి మంచి పనులు చేశారు. ఆగస్టిన్ పాస్టర్ గారు ఎంతో సంఘాన్ని ఎంతో నడిపించారు, ఎంతో సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. కానీ మరి పాస్టర్ గారు కొంచెం దయవుంచి విజ్ఞప్తి చేస్తున్నాము పాస్టర్ గారికి, ఆగస్టిన్ పాస్టర్ గారికి. మరి పాస్టర్ గారు ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఆలయాన్ని ఈ విధంగా ఎందుకు అయిపోయింది, మనకేముంది, ఇంకా మనం రేపో మాపో మేము కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. పాస్టర్ గారు కూడా పెద్దవారు, అతను కూడా ఎక్కువ కాలం మన ఈ భూమి మీద ఉండము ఎవరు కూడా. కానీ శ్రేయస్సు కోరాలి అని నేను కోరుకుంటున్నాను పాస్టర్ గారిని. ఒక ఆశీర్పాలనే అతన్ని, ఒక ఎందుకు పనికిరాని అతన్ని యూత్ని అంతని పాడు చేసి పెడుతున్నారు. అతను యూత్ని పాడు చేసి పెడుతున్నాడు. అందరినీ తాగిపించి బిర్యానీలు తినిపించి డబ్బులు ఇచ్చి వాళ్ళని కిరాయి మనుషులకు తెచ్చుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా పనికిరారు అతని ముందు. మరి అతను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? అతను మన తాత ముత్తాతలు మా బాల్యం నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మా తాత ముత్తాతల దగ్గర నుంచి మా పెళ్ళిళ్ళు కానీ మా నాన్న పెళ్ళిళ్ళు కానీ అందరూ ఇక్కడే జరిగినాయి. ఇంత మా కళ్ళ ముందే చర్చి ఇట్లా పాడుపడిపోవటం, అటుపక్క ఇటుపక్క రెండు గ్రూపులుగా ఏర్పడటం, కేవలం ఒకళ్ళిద్దరు స్వార్థపరులు, ఆశీర్పాలు లాంటి స్వార్థపరులు, కేవలం వాళ్ళ వల్లనే ఈ చర్చి ఇంత అవమానకరంగా, ఇంత దారుణంగా చర్చి ఇదైంది. ఈ యొక్క దీనిలో ఎన్నో డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. స్త్రీల సమాజం అని, మెన్స్ డిపార్ట్మెంట్ అని, ఎన్నో రకరకాల సండే స్కూల్ అని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఎవరి పాటికి వాళ్ళు ఈ ఆశీర్పాలైన అతను ప్రతి ఆదివారం చందాలు వసూలు చేసుకొని కారు డిక్కీలో వెనక మూట కట్టుకొని, ఒక వైట్ బెడ్షీట్లో మూట కట్టుకొని ప్రతి ఆదివారం ఈ 4 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే చేశారు. వీళ్ళు చందాలని ఎత్తుకెళ్ళిపోవటం, కేవలం చందాల మీదనే. మరి ఇక్కడ కనీసం ఒక 25-30 మంది పని వాళ్ళు ఉన్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక 30,000-40,000 వస్తుంది. ఈ ఎంతో ఖర్చు వ్యయపేస్తూ కూడుకుని ఎంతో జీతాలు వాళ్ళకి ఇవ్వాలా. పాస్టర్లకు ఒక 7-8 మంది పాస్టర్లకి జీతాలు ఇవ్వాలి. తర్వాత ఈ యొక్క ఈ చర్చికి సంబంధించి చుట్టుపక్కల పల్లెల్లో పనిచేసే ఈ వీళ్ళు కూడా ఉన్నారు పాస్టర్లు. వాళ్ళకు కూడా ఒక 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళకు కూడా జీతాలు ఈ సంఘం నుంచే పోవాలి. అవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. బాగా దెబ్బతినింది చర్చి. ఈ విధంగా అతను చాలా ఘోరంగా అతను ప్రవర్తిస్తున్నాడు. కిరాయి మనుషుల్ని తెస్తున్నాడు. జనరల్ బాడీలకి కిరాయి మనుషులను తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని కిరాయి మనుషులను తెచ్చి ఇక్కడ కొట్టిస్తున్నాడు. తాను ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో అద్దంకి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎల్లో మీడియాతో కలిసి తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరాల తరబడి నియోజకవర్గ ప్రజలకు కనిపించకుండా పోయిన రవికుమార్ గురించి ఎల్లో మీడియాకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఒక్కరోజు వ్యక్తిగత పనుల కోసం హైదరాబాద్ వెళ్లిన తనపై ఎల్లో మీడియాలో ఇష్టం వచ్చినట్లు పిచ్చిరాతలు రాస్తున్నారని, నా ఫోన్ ఆపాల్సిన అవసరం నాకు లేదని, కావాలంటే నాకు కాల్ రికార్డ్ డేటా వారికి ఇస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద ముఖ్యమంత్రి బస్సు యాత్రకు వచ్చిన ప్రజాస్పందన చూసి ఎల్లో మీడియాకు పిచ్చెక్కి ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు.
నియోజకవర్గంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్న విధానాన్ని చూసి ఎమ్మెల్యే భయపడుతున్నారన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, చందోలు రాజకుమార్, మురహరి, శ్రీదేవి, అవిసన ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 రోజులకే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియాకి నేను సూటిగా ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాను. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నా మీద పర్సనల్గా మీకు గ్లడ్జి లేదని అనుకుంటున్నాను. అదేవిధంగా కూడా మీరు గతంలో 2019 నుంచి కూడా 3 సంవత్సరాల పాటు గొట్టిపాటి రవి అనే వ్యక్తి, నేను వచ్చిన కొత్తలో ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే 25,000 మెజార్టీతో హనుమిరెడ్డి ఓడిపోతాడని చెప్పి సర్వేలు చెప్తున్నాయని చెప్పి అందరూ చెప్పారు. కానీ రాగా 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 పరిస్థితులన్నీ మారిపోయి ఈ రోజున పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పి అనిపిస్తూ ఉంది. వాళ్ళకు, తెలుగుదేశం వాళ్ళకు కూడా, ఎల్లో మీడియాకు కూడా ఒక భయం అనేది పుట్టుకుంది. రేపు రాబోయే ఎలక్షన్స్లో నేనేంటో, జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో ఖచ్చితంగా అద్దంకిలో గెలిచి చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎల్లో మీడియా రాస్తున్నటువంటి రాతలు వెనకాల టీడీపీ పెద్దలు ఉండి నడిపిస్తున్నారని చెప్పి నా కార్యకర్తలందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలు మానేసి ఏదున్నా స్ట్రైట్గా వచ్చి స్ట్రైట్గా మాట్లాడండి. నేను ఖచ్చితంగా మీకు ఉన్నది ఉన్నట్టే చెప్తాను, నిజమే చెప్తాను. ఎక్కడ అబద్ధాలు చెప్పి మాయలు చేసి మోసాలు చేసి అలాంటి వ్యక్తిని కాదు. నేను అద్దంకిలోనే ఉంటాను. రాబోయే కాలంలో కూడా ఓడినా గెలిచినా ఇక్కడ అద్దంకిలోనే ఉంటాను. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పి రేపు ఇంకో మాట చెప్పి అట్లాంటి వ్యక్తిని కాదని చెప్పి తెలియజేస్తాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మెదడు కూడా మొక్కలాంటిది. మొక్కకు నీరు పోస్తేనే బతుకుతుంది, బుర్రకు పదును పెడితేనే పనిచేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.